అంటే బేసికల్‌గా చూసుకుంటే మనం ఎక్కడ చూసుకున్నా హీరో ఓహ్, హీరోకొస్తది. సినిమా అయిపోయిన తర్వాత ఆ టైటిల్‌తో. యాహ్! 'అల్లరి నరేష్', యెస్. 'జయం రవి' ఇలా వింటుంటాం. అలాంటిది 'దిల్' సినిమాతో ప్రొడ్యూసర్‌కను దాంట్లో పనిచేసిన యాక్టర్‌కి మారిపోయిందనమాట. ఆయన పేరు యాక్టర్‌గా 'దిల్ కూడా రాజు', యాహ్! మీరేమో 'దిల్ రమేష్' యాక్టర్‌గా అయిపోయారు. కూడా ఎక్కడో నేను 'దిల్ నితిన్' అవుతాడనుకున్నారు అందరూ. యాహ్! ఆ! నేను యాక్టర్‌గా కూడా ఎన్నో ప్లేసు ఏదో ఒక చిన్న క్యారెక్టర్ అది. యాక్చువల్‌గా నేను చేసిన 'రమేష్' అనే క్యారెక్టరు చాలా చిన్న క్యారెక్టరు. కానీ అది లక్కీగా ఆ కథలో ఆ పార్ట్ చేసి సీరియస్‌నెస్ అంతా క్యారెక్టర్ మీద సస్టైన్ చేసి కామెడీ అంతా రఘుబాబు మీదకి షిఫ్ట్ చేయటం వల్ల ఆ క్యారెక్టర్ పెరిగి హ్మ్. లక్కీగా ఎక్కడో ముందు వరుసలో నుంచి ఎక్కడో ఉన్న క్యారెక్టర్ వచ్చి ఆ క్యారెక్టర్‌కి అంత పేరు వచ్చి అప్పుడు అనుకోకుండా 'దిల్ రమేష్' అని రావటం అనేది నాకు ఇప్పటికి కూడా ఐయామ్ వెరీ థాంక్‌ఫుల్ టు దెమ్. హ్మ్. వివి నాయక్ గారు, హ్మ్. ఆ సినిమా డైరెక్టరు, మా దిల్ రాజు గారికి నేను ఏ స్టేజ్ మీద, ఏ వేదిక మీద అయినా ఈ సందర్భం వచ్చినప్పుడు వాళ్ళకి నేను కృతజ్ఞతలు చెబుతూనే ఉంటాను లైఫ్ అంతా.